తెలంగాణ మున్సిపల్ పోరులో హస్తం హవా కనిపించినా కొందరు నేతల గ్రాఫ్ మాత్రం పాతాళానికి పడిపోయిందా? సొంత ఇలాకాలో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు చాప్ చుట్టేశారా? ఇంటర్నల్ రిపోర్టులో తేలిన ఆ చేదు నిజాలేంటి? పదవి వచ్చి 2 ఏళ్లవుతున్నా పట్టు సాధించలేకపోయారా? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిచిన అంతర్గత రిపోర్ట్ మాత్రం నేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. అధికారం వచ్చి 2 ఏళ్లవుతున్నా సొంత నియోజకవర్గాల్లో పట్టు సాధించడంలో మంత్రులు, సీనియర్లు ఫెయిల్ కావడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేలు తమ సొంత గడ్డపైనే కనీస మెజారిటీ సాధించలేకపోవడం పార్టీ హైకమాండ్ను విస్మయానికి గురిచేస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివేక్ నియోజకవర్గంలోని కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 7 సీట్లకే పరిమితమయ్యింది. అటు మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గమైన అమరచింతలో 10 వార్డులలో కేవలం 3 మాత్రమే గెలిచారు. పటిష్టమైన యంత్రాంగం, మంత్రుల హోదా ఉన్న ఫలితాలు ఇలా రావడంపై అధిష్టానం సీరియస్ గా ఉంది. పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. నారాయణపేటలో ఎమ్మెల్యే పరిణికారెడ్డి ఉండగానే మున్సిపాలిటీని బీజేపీ ఎగరేసుకుపోయింది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమనకల్లులో కేవలం ఒకే ఒక్క సీటు వచ్చింది. దేవరకత్రలో జి మధుసూదన్ రెడ్డి, గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్ సాధించలేక చేతులెత్తేశారు. ఖానాపూర్లో వెడ్మబొజ్జు ఉన్న బీఆర్ఎస్, బీజేపీల కంటే తక్కువ సీట్లు వచ్చాయి. పాలకుర్తిలో ఎస్ఎస్పీని రెడ్డికి షాక్ ఇస్తూ తొర్రూరులో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఎంపీ కడియం కావ్య ఎక్స్ ఆఫీషియా ఓటుతో మున్సిపాలిటీని దక్కించుకోవాల్సి వచ్చింది. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే నాగరాజు మెజారిటీ సీట్లు సాధించలేకపోయారు. ఇబ్రహీంపట్నంలో సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి 24 వార్డులలో కేవలం 8 స్థానాలకే పరిమితమయ్యారు. మహబూబాబాద్ లో ఎమ్మెల్యే మురళీనాయక్ తన 2 మున్సిపాలిటీల్లో పట్టుకోల్పోయారు. ఈ ఫలితాలపై ఆగ్రహంగా ఉన్న అధిష్టానం పనితీరు మార్చుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకు టికెట్లు కష్టమేనని హెచ్చరించింది. సర్వేలు అనుకూలంగా లేని నేతలపై వేటు తప్పదని క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పటికైనా మన ఎమ్మెల్యేలు రూటు మారుస్తారో లేదో చూడాలి.